తెలంగాణలో ఓవర్లోడ్ లారీలకు అడ్డుకట్ట వేసేందుకు లారీ అసోసియేషన్ నడుం బిగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెడ్ బ్రిక్స్ రవాణా చేసే లారీలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయనుంది. లారీ పాసింగ్ సామర్థ్యానికి మించి సరుకు తరలించరాదని స్పష్టం చేసింది. ఒక్కో లారీ 35 టన్నులకు మించిన లోడుతో వెళ్లాలని సూచించింది. ఈ నిబంధనలు లారీ యజమానులకు, డ్రైవర్లకు, ఇటుక బట్టీల నిర్వాహకులకు ఇప్పటికే అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. దీంతో రోడ్లపై తరచూ చూసే ఓవర్లోడ్ లారీలకు ఇకపై చెక్ పడను. ఓవర్లోడ్ వల్ల రోడ్లు దెబ్బతినడం, వాహనాల నియంత్రణలో ఇబ్బందులు రావడం, ప్రమాదాల ముప్పు పెరగడం వంటి సమస్యలు తలెత్తడంతో తెలంగాణ లారీ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఓవర్లోడ్తో రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని అసోసియేషన్ హెచ్చరించింది. ఆర్డీఓ అధికారుల సమక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే సంబంధిత లారీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లపై కూడా నిబంధనల మేరకు కేసులు పెట్టనున్నారు. అసోసియేషన్ సభ్యులు ఇప్పటికే 2 రెడ్ బ్రిక్స్ ఓవర్లోడ్ లారీలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత, మౌలిక వసతుల పరిరక్షణకు ఈ చర్యలు చాలా అవసరమని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఓవర్లోడ్ వద్దనుకొని రెడ్ బ్రిక్స్ తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టాము. ఓవర్లోడ్ వద్దని ప్రతి ఒక్క ఓనర్కు ప్రతి ఒక్క అడ్డ మీద చెప్పడం జరిగింది. అవాల సంధి ఈరోజు నైట్ దాకా మా పిల్లలు మేము అన్ని రూట్లల్లో మిర్యాలగూడెం కావచ్చు, ఇటు మాల్ కావచ్చు, అటు మహబూబ్నగర్ కావచ్చు, అటు మక్తల్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అన్ని రూట్లల్లో మా యూనియన్ తిరిగి ఎక్కడికక్కడికే ఓవర్లోడ్ బంద్ చేయాలని ప్రతి ఒక్కరికి ఓనర్ చెప్పడం జరిగింది. అది ఓవర్లోడ్ చెప్పినచో అదే విధంగా తెస్తుంటే పట్టుకొని ఆర్టీఓలకు, పోలీస్ స్టేషన్లకు చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కానీ ప్రతి ఒక్క రెడ్ బ్రిక్స్ ఓనర్లు దయచేసి అందరూ దీని రెడ్ బ్రిక్స్ ఓనర్లు ఓవర్లోడ్ నియంత్రణ ప్రతి ఒక్కరూ ఓవర్లోడ్ వేయొద్దని వాళ్ళందరికీ దయచేసి మనవి చేస్తున్నాం. తెచ్చినచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి జిఎస్టీ, మైనింగు, డ్రైవర్ లైసెన్సు రద్దవుతుంది. దీన్ని అందరూ గమనించి ఈ రెడ్ బ్రిక్స్ ఓనర్లకు ప్రతి ఒక్కరు ఇవాళ ఇబ్రహీంపట్నంలో రాత్రి మా వాళ్ళు చెక్కింగ్కి పోయి 2 లారీలను పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క బండ 13-14 టన్నుల ఓవర్లోడ్ ఉంది. దాన్ని అందుకనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పట్టియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే రూపకంగా ఇదే దారిలో వంటి ఓవర్లోడ్ తెచ్చేసే ప్రతి ఒక్క ఓనర్కి ఇదే రూపకంగా తెలంగాణ హైదరాబాద్ లారీ అసోసియేషన్ తరపుకెళ్ళి మా యొక్క పదవి ఏం లేకున్నా కూడా మా యొక్క ఓనర్గా మేము ఒక బాధ్యత చేకూర్చుకున్నాం. మరియు ప్రతి ఒక్క రోడ్లలో కూడా మరియు ఓవర్లోడ్ రెడ్ బ్రిక్స్ అనేది 35 టన్నుల కన్నా ఎక్కువ రావద్దని మేము అన్ని రకాల కూడా కష్టపడుతూ ఉన్నాము. మాకు కూడా సహకరించి మీరు కూడా లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ మరియు పాసింగ్ తేవాలని మేము కోరుకుంటున్నాం. తేని వెడలో ఏదైతే ఉన్నదో మనం చెప్పగా వినకపోతే మాత్రం పిఎస్కు తరలించి మేము పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతుంది. మరియు దీన్ని గమనించవలసిన విషయాలు ఏంటంటే 40 ఏళ్ళకెళ్ళి కూడా మనం ఓవర్లోడ్కి అలవాటు పడి ఉన్నాము. కానీ ఈరోజు కూడా మనము 35 టన్నుల పాసింగ్ తోలుకుంటే హాయిగా ఉంటుందని 25 ఏళ్ళకే బీపీలు, షుగర్లు వస్తున్నాయి. అది లేకుండా అన్ని రకాలుగా బాగుండాలంటే మనం పాసింగ్ తోలుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది, అందరం బాగుంటాము. దీన్ని దయచేసి ఓనర్లు అనుకోండి, డ్రైవర్లు అనుకోండి, దీన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇవాళ ఒక బండి కేసు అయిందంటే డ్రైవర్ లైసెన్స్ 6 నెలలు రద్దు అవుతుంది. రెండోసారి దొరికిందనుకో బండి ఆర్సీ రద్దు అవుతుంది. 6 నెలల నుంచి సంవత్సరం బండి పక్కకు పెట్టుకుని ఈఎంఐలు కట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అందులో కూడా మీరు కూడా మాలకు కష్టపడి అందరూ కూడా పాసింగ్ తోలాలని కోరుకుంటున్నాము. దయచేసి ఆ ఓనర్లారా, డ్రైవర్లారా మీకు 2 చేతులేసి నమస్కరించి చెప్తున్నాము. కానీ ఓవర్లోడ్ వద్దు, పాసింగ్ ముద్దు అనే నిదానంతో ముందుకెళ్దాము. దయచేసి మీరు